హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ గేమ్ చేంజర్ నుంచి అయితే సెకండ్ సింగిల్ రావడం జరిగింది. సో చాలా రోజుల నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఇలా మెగా ఫ్యాన్స్ ఈ గేమ్ చేంజర్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ గేమ్ చేంజర్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, రామచ్చ రామచ్చ అనేసి. సో సాంగ్ చూసిన తర్వాత సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది, చాలా బాగా ట్రెండ్ అవుతుంది. సో ఫార్మల్ డ్రెస్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ అయితే చాలా బాగుంది. సో సాంగ్ చూసిన తర్వాత చాలామంది చిరంజీవి గారి లాగా డ్యాన్స్ చేయడం జరుగుతుంది. సో సిమిలర్ డ్యాన్స్ చేస్తున్నారు, ఏదైతే చిరంజీవి గారికి అగ్రీస్ ఉంటుందో ఈ రామ్ చరణ్ గారు కూడా అదే రకంగా చేస్తున్నారు అనే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం ఆ సాంగ్లో చూసుకున్నట్లయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అనేసి అయితే మనకు చెప్పడం జరిగింది. నార్మల్గా మన అందరి హీరోలకు ఒక్కొక్క స్టార్ ఉంటుంది. సో రెబల్ స్టార్ కానీ, సూపర్ స్టార్ కానీ, మెగా స్టార్ కానీ, పవర్ స్టార్ కానీ. సో రామ్ చరణ్ గారికి మెగా పవర్ స్టార్ కానీ, ఇప్పుడు మనకు తారకన్నకు వచ్చేసి మ్యాన్ ఆఫ్ మాసెస్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టార్లోనే ఉన్నాయి. సో చాలా హీరోలకు డిఫరెంట్ స్టార్స్ ఉన్నాయి. సో RRR తర్వాత RRRకి ముందు వచ్చేసి రామ్ చరణ్ గారికి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ అనేది ఉంది. సో చిరంజీవి గారిలోని మెగా అండ్ పవర్ స్టార్ గారిలోని పవర్, ఇవి రెండు కలిపి మెగా పవర్ స్టార్ వచ్చేసి రామ్ చరణ్ గారికి ఉండేది. సో RRR తర్వాత అయితే గ్లోబల్ స్టార్ అనే విధంగా అయితే ట్యాగ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో మన అల్లు అర్జున్ గారికి కూడా పుష్పకి ముందు స్టైలిష్ స్టార్ ఉంటుండే, దాని తర్వాత ఐకాన్ స్టార్ పెట్టడం జరిగింది. సో ఈ అన్ని స్టార్ చూసుకున్నట్లయితే రీజనల్ సినిమాల వరకు ఒక పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. అంటే వర్త్ స్టార్ అనే విధంగా కనిపిస్తుంది ఆ ట్యాగ్లోనే చూసుకున్నట్లయితే. ఈ విధంగా అయితే ఫ్యాన్స్ అంటున్నారు. సో బట్ RRR తర్వాత మనకు తారకన్న వచ్చేసి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ పెట్టుకున్నారు. సో రామ్ చరణ్ వచ్చేసి గ్లోబల్ స్టార్ పెట్టుకున్నారు. సో గ్లోబల్ స్టార్ ట్యాగ్కి రామ్ చరణ్ వర్త్ అవుతాడా, ఆ ట్యాగ్కి న్యాయం చేయగలుగుతాడా అనే క్వశ్చన్ అయితే చాలామంది రైజ్ చేస్తున్నారు. సో నార్మల్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఇలా చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోబల్ స్టార్? సో గ్లోబల్ స్టార్ అంటే గ్లోబ్ అంటే ఇప్పుడు మనకు ప్రపంచం, వరల్డ్. మనకు సిమిలర్గా చెప్పాలనుకుంటే నార్మల్గా వరల్డ్లో ప్రతి చోట, ప్రతి దేశంలో కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ, ప్రతి సిటీలో కానీ స్టార్డమ్ ఉండాలి, ఆ క్రేజ్ ఉండాలి, ఆ పేరుకి అంత వాల్యూ ఉండాలి, ఆ పేరు అంతా బయట తెలిసి ఉండాలి అంటేనే గ్లోబల్ స్టార్ అంటారు. సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర కానీ వరల్డ్లో కానీ ఏ వ్యక్తికి అయినా సరే గ్లోబల్ రేంజ్లో అంత ఆదరణ దక్కదు. ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా మన దగ్గర చేసింది ప్రభాస్ అన్న. సో ప్రభాస్ అన్న బాహుబలి తర్వాత చాలా పెద్ద స్టార్డమ్ తెచ్చుకున్నాడు. సో ఈవెన్ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి ఇప్పటికీ ఆ రికార్డ్ మనకి ఇలా నడుస్తుంది. సో మన దగ్గర ఇలా ఒకరిని మించి ఒకరు స్టార్ వస్తున్నారు. సో గ్లోబల్ స్టార్ అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర యాక్చువల్లీ హైయెస్ట్ గ్రాసర్ ఉంది బాహుబలి ఒకటి, దంగల్ ఒకటి. సో వీటిని మించి ఉందంటే, వీటిని మించి కలెక్షన్స్ వచ్చే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ స్టార్ అని చెప్పొచ్చు మనం. సో ఆ రేంజ్ కలెక్షన్స్ కానీ, ఆ రేంజ్ క్రేజ్ కానీ రామ్ చరణ్ గారికి యాజ్ ఆఫ్ నో ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ప్రభాస్ అన్నకి కానీ, రామ్ చరణ్ గారికి కానీ, లేకుంటే మిగతా స్టార్స్కి కానీ చూసుకున్నట్లయితే ఇండివిజువల్గా వీళ్ళకి ఒకరికంటే ఒకరు తోపున్నారు, అది నేను ఒప్పుకుంటా. అండ్ ఆల్సో రామ్ చరణ్ గారు పెద్ద స్టార్ హీరో, అది కూడా ఒప్పుకుంటాం. బట్ గ్లోబల్ స్టార్ వచ్చేసరికి సినిమా టాక్తో సంబంధం లేకుండా, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మ్యాక్సిమం వరల్డ్లో ప్రతి చోట సినిమా ఆడాలి అండ్ అంతటి కలెక్షన్స్ రావాలి. యావరేజ్ టాక్తో కూడా వందల కోట్లు కానీ, ఇంకా పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు కలెక్షన్ చేయగలిగే సత్తా సినిమాకి కానీ, ఆ స్టార్కి కానీ ఉండాలి. అంటేనే గ్లోబల్ స్టార్ రేంజ్లో ఆయనకి ఇమేజ్ ఉన్నట్టు అనేసి అయితే చాలామంది అంటున్నారు. సో ఇప్పుడు మనం ప్రభాస్ అన్నకు చూసుకున్నట్లయితే, ఇప్పుడు మన దగ్గర మన టాలీవుడ్ నుంచి కానీ, ఇండియన్ సినిమాలో కానీ అతిపెద్ద సినిమా ఏదైనా ఉందంటే బాహుబలి. అలాంటి బాహుబలి సినిమా చేసిన తర్వాత కూడా ఫస్ట్ పాన్ ఇండియా కాబట్టి అర్హుడు ఆయన అనిపిస్తాడు. పాన్ ఇండియా హీరో అంటే ఎవరంటే ఫస్ట్ ప్రభాస్కి చెప్తాం, ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఆయన చేశారు. బట్ అలాంటి పాన్ ఇండియా సినిమా చేసి కూడా ఎక్కడ పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ అని, లేకుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని, లేకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అనే ప్రభాస్ అని ఎక్కడ పెట్టుకోలేరు ఆయన. ఈవెన్ రెబల్ స్టార్ కూడా చాలా స్టార్లు పెట్టుకోలేదు. చాలా సినిమాల తర్వాత లాస్ట్ టైం సలార్ సినిమాలో వచ్చింది. సో యావరేజ్ స్టాక్తో కూడా 500 to 600 crores కలెక్ట్ చేస్తాడు. ఇంకా పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 1000 కోట్ల మార్క్ వరకు వెళ్తాడు, కలెక్ట్ చేస్తాడు కూడా. ఈవెన్ ఫ్లాప్ సినిమాలతో కూడా, హిట్ సినిమాలైనా ఫ్లాప్ సినిమాలైనా డే 100 crore ప్లస్ చేస్తాడు. సో అలాంటి క్రేజ్ ఉన్న ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ పెట్టుకోలేడు. మరి RRR తర్వాత మల్టీ స్టార్ సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ పెట్టుకోవడం ఏంది అనేసి చాలామంది అంటున్నారు. సో
సో ఇప్పుడు ఆయన ట్యాగ్ అయితే పెట్టుకున్నారు, సో అది ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఇప్పుడు ఆ ట్యాగ్ పెట్టుకున్నారు కదా, సినిమా ఆ ట్యాగ్తో సంబంధం లేకుండా కలెక్షన్ చేస్తాడా? ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటే అందరి వరల్డ్లోనే పెద్ద స్టార్ అనే ట్యాగ్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మన దగ్గర హైయెస్ట్ రికార్డ్ వచ్చేసి బాహుబలి ఉంది. మరి ఈ ట్యాగ్, సినిమా ట్యాగ్ ఏదైనా సరే ఈజీగా నియర్లీ బాహుబలి దగ్గర వెళ్ళాలి, లేదా మంచి టాక్ వస్తే కనుక బాహుబలిని క్రాస్ చేయాలి. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అన్నాక ఆ మాత్రం రేంజ్ ఉంటుంది. సో మరి ఆ రికార్డ్స్ని బ్రేక్ చేయగలడా అనే విధంగా అయితే చాలామంది అంటున్నారు. సో దట్ ఈస్ కాల్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ గ్లోబల్ స్టార్. ఎందుకంటే సినిమా టాక్తో సంబంధం లేకుండా మన దగ్గర ఉన్న ప్రతి హీరోల కలెక్షన్స్ కానీ రికార్డ్స్ కానీ బ్రేక్ చేయగలిగితే గ్లోబల్ స్టార్ వర్త్ అవుతుంది, లేకుంటే అవ్వదు. ఒకవేళ మంచి టాక్ వస్తే వరల్డ్ మొత్తంలోనే మన ఫస్ట్ అయితే మన ఇండియన్ రికార్డ్స్ అన్ని గ్లోబల్ స్టార్ కింద ఉండాలి, ఏదైనా గ్లోబల్ స్టార్. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అంటే వరల్డ్ మొత్తంలో పెద్ద స్టార్ కాబట్టి దాన్ని మ్యాచ్ చేయగలుగుతాడా లేదా అనేసి అయితే చాలామంది అంటున్నారు. సో ఇంకా నేను పర్సనల్గా అయితే ఈ స్టార్ ట్యాగ్స్ని నమ్మను. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అన్న పాన్ ఇండియా ఫస్ట్ ఫిలిం చేసిన తర్వాత కూడా ఎప్పుడు ఎక్కడ పాన్ ఇండియా స్టార్ అని పెట్టుకోలేడు. ఆయన సినిమా టాక్తో సంబంధం లేకుండా కోట్ల విలువ చేసే కలెక్షన్ చేస్తాడు. అండ్ మ్యాక్సిమం ఆయన సినిమాలు అంటే సేఫ్ సినిమాలు అనేసి నమ్ముతారు. ఎందుకంటే హిట్ టాక్ వస్తే ఈజీగా 1000 కోట్ల సినిమాలు చేస్తాడు. బాహుబలి తర్వాత మనం కల్కి చూసుకున్నాం. అండ్ సలార్ కూడా 700+ చేసుకున్నాడు. ఎందుకంటే బిగ్ క్లాష్ షారూక్ ఖాన్ సార్తో ఒక క్లాష్ ఉండే. సో దాని తర్వాత ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు చూసుకున్నట్లయితే కూడా ఈజీగా 100 పైన ఒక డే 1 ఉన్నాయి. అండ్ సాహోకి వచ్చేసి 430+ క్రోడ్స్ ఉన్నాయి ఫ్లాప్ సినిమా. సో ఆ 400 మీకు కొన్ని సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్తో వచ్చినవి, దానికంటే తక్కువ వచ్చినాయి, ఇట్లా ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ క్రేజ్. కాబట్టి అలాంటి క్రేజ్ ఉన్న ప్రభాస్ అనే ఇలాంటి స్టార్ ట్యాగ్ని పెట్టుకోలేడు. మరి మల్టీ స్టార్ సినిమాతోటి, ఎందుకంటే రాజమౌళి గారితోటి పరిచయం అయ్యాడు ప్రభాస్ అన్న కూడా. అండ్ ఆల్సో వీళ్ళు కూడా రాజమౌళి గారితోనే పాన్ ఇండియాలో మనకు పరిచయం అయ్యారు. బట్ ఆయన పెట్టుకోలేని ట్యాగ్ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? ఈయన ఒకటే గ్లోబల్ స్టార్, ఎందుకంటే అక్కడ తారకన్న కూడా అలాంటి ట్యాగ్ పెట్టుకోలేరు అనేసి అయితే ఫ్యాన్స్ అంటున్నారు. సో నేను ఇక్కడ రామ్ చరణ్ గారినో, లేకుంటే మన తారకన్ననో, ప్రభాస్ అన్ననో, లేకుంటే అల్లు అర్జున్ గారినో ఎవరిని ఎక్కువ తక్కువ చేసి మాట్లాడడం లేదు. బట్ ఈ రకమైన టాక్ అనేది వినబడుతుంది. గ్లోబల్ స్టార్ అంటే గ్లోబ్లోనే అతిపెద్ద స్టార్. కాబట్టి సినిమా టాక్స్తో సంబంధం లేకుండా ఎక్కువ కలెక్షన్స్ కానీ ఎక్కువ క్రేజ్ కానీ ఆయనకు ఉండాలి. అయితే ఆయన గ్లోబల్ స్టార్కి వర్త్ అవుతాడు, డిజర్వ్ చేస్తాడు అనే విధంగా అంటున్నారు. కాబట్టి గ్లోబల్ స్టార్ అంటే ఇప్పుడు మన నెక్స్ట్ సినిమా వచ్చేది మన దగ్గర ప్రభాస్ అన్న సినిమాని కానీ, లేకుంటే ఇప్పుడు వచ్చిన దేవర సినిమాని కానీ, లేకుంటే ఇంతకుముందు వచ్చిన సలాడ్ సినిమాని కానీ, కల్కి సినిమాని కానీ, సో కేజీఎఫ్ సినిమాని కానీ, ఈవెన్ RRR సినిమాని కూడా కానీ వీటన్నింటిని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మనకు రామ్ చరణ్ గారి సినిమా బాగా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటాను. సో ఈ ట్యాగ్ల విషయానికి పక్కన వస్తే నేను పర్సనల్గా ఇటువంటి ట్యాగ్ని నమ్మను. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హీరో స్టార్డమ్ కానీ, సినిమా కంటెంట్ కానీ, నేను అదొకటి నమ్ముతా. కాబట్టి బట్ వన్ వర్డ్ అయితే చెప్పగలను, ఖచ్చితంగా రామ్ చరణ్ గారు కూడా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద కంట్రీ. సో అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బట్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇంతవరకు డిజర్వ్ చేస్తారా లేదనేది ఆయన చేయబోయే సినిమాలన్నీ డిసైడ్ చేస్తాయి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.